హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీ ఈజ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా, వాళ్ళిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా? తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విన్న తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదా. అవును. ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడుగులో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా? కాదు, ఇటు పడమర. పడవరే అనుకో. ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతే నేను తలుచుకుంటే వాడి గుండెకి ఏం చేస్తానా? ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం? మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా? పండు గుండు. ఇదిగో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. దీనికి ఏకంగా కాలే జారినట్టుంది. దేవ గారు,
నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి, గీకవుతా పారా. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. జైలు వచ్చాడు అని చెప్పు. ఓ సెల్ లేదు, ఓ సెటప్ లేదు, ఈ సెటప్ లో డిస్కషన్ లేదు. జైలు చెప్తా తిను. నేను తినా. ఎందుకు తినవురా? నాకు ఈ ఫిగర్ తో డిస్కషన్ కావాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చి ముక్కుతో నోటితో తినిపిస్తా. బొంగులాగా చూసుకుందాం. టేక్ కేర్. ఈ డాషింగ్ జయరాజ్ కే డాషా? హూ ఆర్ యు? మెంటల్ డాక్టర్, క్లీన్ ABCDEFGH లేదు జై. బ్రదర్ డాక్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జైలర్, నీవు నీ అధికారముతో వ్యక్తులను లోపల వేయుదువు, నేను నా వైద్యముతో బయటకు తీయుదును. ఒకే గుడ్డులోంచి కాకి కోకిలా పుట్టినట్టు ఒకే తల్లి కడుపులోంచి కాకి బట్టలు వేసుకున్న తెల్ల బుద్ధి, తెల్ల బట్టలు వేసుకున్న నల్ల బుద్ధి ఎలా పుట్టాయి? నేను వాళ్లకు ఆస్థాన మెంటల్ డాక్టర్. అతనిని ఎలా విడుదల చేతును చూడము చూడము చూడు. నమచి నమచి, మీ వాడికి విముక్తి కలిగించుటకు వచ్చున్నాను. ఏంటంటే అమరీష్ పురిలో తయారయ్యాడు. అతను అమరీష్ పురి అయితే నేను ఓంపురి. నువ్వు ఓంపురి కాదురా, పానీపురి. నీకు విముక్తి లభించవలనంటే ఒక పని చేయవలేదు. ఈ అన్నము తినవలేదు. తిన్నతో నీకు కడుపు వచ్చును, కడుపు నొప్పి వచ్చును, వచ్చినట్టు నటించవలేను. ఈ నెపముతో నిన్ను జైలు నుంచి బయటకు పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదాము. ఆ తరువాత నీ చావు నువ్వు చావు, మా చావు మేము వస్తాం. డాక్టర్ గారు చెప్పిన ఐడియా బాగుందిరా. ఒరే అబ్బిగా తినరా, తిను. అరువుడి కింద పడి డోక్కునుడి దొర్లుడి. ఏంది సామె? అక్కడ గిలగిల్లాడిపోతున్నాడు, మీరు ఇక్కడ కిలకిల్లాడిపోతున్నారు. నేరస్తుని తప్పించడానికి నాటకాలు ఆడుతున్నారు. ఆ గిలగిలకి నా దగ్గర మేదర దెబ్బ ఉంది, నేను చూసుకుంటా. ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం. జనరేటర్ పాడైపోయినది, ప్రయత్నం వృధా అయినది. నువ్వు మెట్టిన జైలు పరుగు నిలబెట్టుకున్నావు. నా భుజం తట్టుదోరా, నన్ను వదిలిపెట్టుదోరా. వదిలిపెట్టేవాడిని. దాకా కేసు నా చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్కి వెళ్ళిందా? వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ ని తీసుకురారా. ఏందన్నా? నువ్వు విన్నది కరెక్టే, తమ్ముడిని హీరోని చేద్దాం. అన్నా హీరో కాదు కానీ తమ్ముడు విలన్ అయితే కరెక్ట్, మేకప్ కూడా అవసరం. నేను రాముడైతే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇలా అనుకుంటారు జనానికి. నరకాసురుడు ఆడు రావణాసురుడు. ఏం లాయర్, ఏంటా సౌండ్? అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను, తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను, నేనేమో హనుమంతుడు అంటున్నా. మరి తోకేది? ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి.